అయ్యో ఆనందం మాట దేవుడు ఎరుగు. అమ్మా దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు నాయనా. అమ్మా పట్టుప్పిపోతుంది. ఎవరు లేదులే, ఈ చెట్టు కింద కూర్చున్నా. అమ్మా ఉందిలే, అక్కడే ఉంది. రామా అమ్మా, ఈ పెట్టెవడన్నా కొట్టుకెళ్ళిపోతే వద్దు, దాని దగ్గర తెచ్చుకోవడం బెటర్. అమ్మా అయ్యో ఆయన దేవుడా, ఎవరు లేరుగా. అమ్మో ఇది ఎత్తుతుంటే అది వచ్చేటట్టుందేంటి. అమ్మా 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 అయ్యా అమ్మా. నాకేదో భయంగా ఉంది. దీన్ని కాస్త ఇంకా దగ్గర పెట్టుకోవడం బెటర్. దగ్గరకు తెచ్చుకుంటా, ఎందుకైనా మంచిది. అమ్మా అదే అమ్మా, ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇదేంటి ఇందాక దాకా గడపడి చేసింది ఇప్పుడు ఆగిపోయింది. ఈ టెన్షన్ లేదు ఇందులో నాయను, లాభం లేదు. ఒరే డబ్బులు ఉన్నప్పుడు కంటే డబ్బులు లేనప్పుడే హ్యాపీగా ఉండేది. 3 రోజులైంది, ఇంకెన్నాళ్ళు ఉండాలో ఏంటో. అయ్యో ఆగిపోయిందేంటి. అయ్యా ఇక్కడ దాకా నడిచి వచ్చాను, మళ్ళీ ఎలాగానే వస్తుందా ఏంటి. పొరుగింటి పొల పరుగుని సార్ ఛాన్స్ మధ్యలో ఫోన్ ఒకటి. హలో సార్, నేను వెంకటన్ మాట్లాడుతున్నాను సార్. మీరు కొత్తగా కట్టించిన బిల్డింగులు బ్రిడ్జిలు కూలిపోయాయని మా ఏసీబీ వాళ్ళు మీ మీద దాడి చేయబోతున్నారు సార్. త్వరగా తీస్తున్నానయ్యా. త్వరగా అలాగే త్వరగా గేడు తీయండిరా. We are from ACB. ओए, अंदर क्या है? कुछ नहीं साहब, चित्रकला ఉన్నాయి. हाँ, चल देखेंगे. आई सब आई. देखो. ठीक है सर. 10 करोड़ देंगे, छोड़ देना साहब. अबे चुप बे. सर क्या सर? हाँ, आधा रिजर्व बैंक इधर ही है. नहीं साहब, ये मेरा कष्टार्जितम है साहब. अरे चुप साला, नोटों पे गांधी मेरे को सच्ची बोलता है. अबे चल, सीज एवरीथिंग. छोड़ देना साहब, साहब छोड़ देना. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇంతకెవరు నువ్వు? రామ్, నిన్ను ప్రజాకోర్టుకి తీసుకొచ్చాను. ప్రజాకోట? నేను తప్పు చేశాను? నేను తప్పు చేయలేదు. వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. నిన్ను వదలాల్సింది నేను కాదు, వీళ్ళు వీళ్ళు వీళ్ళు. నాకేం తెలియదమ్మా, నేను అమాయకుండమ్మా. నన్ను వదిలిపెట్టమని చెప్పండమ్మా, నేను తప్పు చేయలేదమ్మా. ఏం తప్పు చేయలేదా? ఖాళీ సిమెంట్ గోతాలు అమ్ముకునే నువ్వు కోట్లు సంపాదించావు. రంకు రాజకీయాలు బడా అధికారులకు పక్కలేసి సగం సిటీ కొనేంత సంపాదించావు. బ్రిడ్జిలు, రోడ్లు, భవనాలు, హాస్పిటల్స్, అన్ని రకాల కాంట్రాక్ట్స్ చేసావు, అడ్డంగా సంపాదించావు. నిన్ను క్షమించాలా? క్షమించాలి. నువ్వు రాముడివి కాదు. కాదు కాదు, నా పాలిటి దేవుడు. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించాలి. నేనేం దేవుణ్ణి కాదు, నీలాంటి వాళ్ళను క్షమించి పాపాత్మల్ని పెంచడానికి అసలైన దేవుణ్ణి. ఇదిగో వీళ్ళు, వీళ్ళలో ఒక్కళ్ళు నేను క్షమించమంటే వదిలేస్తాను. ఎందుకు క్షమించాలి? వీడు కట్టించిన బ్రిడ్జి కొని నా భర్త ప్రాణాలు కోల్పోయాడు. వీళ్ళలో ఎంతో మంది బంధువులు ప్రాణాలు కూడా పోయాయి. చక్కగా చదువుకుంటారని పిల్లల్ని బడికి పంపిస్తే భరత మాతకు జై అన్న పిలుపుకి బిల్డింగ్ కూలి పిల్లలందరూ చనిపోయారండి.
కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ 6 నెలలు తిరక్క ముందే గాలివాన కూలిపోయిందిరా. వందలాది మంది జనం నీ వల్ల చచ్చిపోయారు. ఇన్ని చావులు కారణమైన వీడు బతకడానికి వీల్లేదు. విన్నావుగా ప్రజా కోర్టు ప్రతిధ్వని. నీలాంటి కాంట్రాక్టర్స్ భారతదేశానికి మహమ్మద్ ఘోరీలు. నీకు గోరీ కడితే గాని మన సమాజానికి రక్షణ ఉండదు. ఈ ప్రజా కోర్టులో వీళ్ళ కడుపు మంటలే సెక్షన్లు, కన్నీటి చుక్కలే చట్టాలు. వీళ్ళు ఆవేశంతో ఆవేదనతో అరిచే అరుపులే తీర్పులు. ఒక మనిషిని చంపితేనే మరణ శిక్ష. వేలాది మంది జీవితాలకు సమాధి కట్టిన కాంట్రాక్టర్ నువ్వు. నిన్ను ఒక్కసారిగా ఉరి తీస్తే ఉరితాడే సిగ్గుపడుతుంది. మరోసారి ఏ కాంట్రాక్టర్ ఇంకా తప్పు చేయడానికి భయపడేంత భయంకరంగా ఉండాలి నీ చావు. ఎస్, యు డిసర్వ్ ఇట్. రామ్ 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 రామ్. ధర్మమే దారి తప్పుతుంటే, న్యాయమే నీతి ఎక్కడంటే, కోట్లలో కాంట్రాక్టు తీసుకున్న కంత్రిగాళ్ళు బ్రిడ్జిలు బిల్డింగ్లు కూల్చుతుంటే, పేదవాళ్ళు కూలివాళ్ళు వాటి కిందే పల్లవుతుంటే, దొంగనాయాళ్లను నరుముకొచ్చి పాతిపెట్టు. ఈ జయం నిశ్చయం శాశ్వతం లేదా సంభవం సంభవం నీకిదే రారా. సార్ ఇందులో బాంబులు లాంటివి ఏమీ లేవు సార్. అయితే ఉన్నాయో చూడండి. సార్ అరటిపళ్ళు సార్. సార్ పువ్వులు సార్. చీర కూడా ఉంది సార్. Shut up, don't laugh. హలో హలో, ఎందుకయ్యా నీకు ఆ మొగ్గొంతు? ఆ రాముగారు దోచేసిన కోట్ల రూపాయలు ఏం చేస్తాడో ఎక్కడ దాస్తాడో కనిపెట్టలేకపోయావు. మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మా పున్నారావు గారిని చెప్తే ఏం పేకలేకపోయావు కానీ పెద్ద లిమిట్స్ అని మాట్లాడుతున్నావు. పసుపు కుంకాలు పంపింది, అందుకే మొగతనం గుర్తొస్తుందని. ఆఫీసర్స్, డబ్బుని దోచుకుని ఫారెస్ట్ కి వెళ్ళిన వాడు ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీకి తీసుకొస్తాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయండి. రామ్ అనే అనుమానం వస్తే కాల్చి పారేయండి. మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ కావాలి. డెడ్ ఆర్ అలైవ్, డెడ్ ఆర్ అలైవ్. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రామ్ వాడి మనుషులు ఈ దారిలోనే వస్తున్నారు. ప్రతి కారును, ప్రతి ట్రక్కును, బస్సును కరెక్ట్ గా చెక్ చేయండి. ఓకే ఓకే సార్. మూవ్ మూవ్. సార్ ఓకే సార్. ఓకే వెళ్ళు. చెకింగ్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నట్టుంది. ముందు మీరు వెళ్ళండి. మీరు ముందు పదండి. పదండి పదండి. దండాలు దొర అయ్యగారికి దండం పెట్టు. గంగిరెద్దు మేడం ఆట చూసి బసవన్నకి మొక్కి కానుకలు ఇచ్చుకోండి. మొక్కకుండా మాకు దేవుడు కనిపిస్తున్నాడు. పోండి పోండి పోండి. పోలీసులకు వెళ్ళండి రా. అదండ్రా. Come on, move fast. Hey, గంగిరెడ్లు ఆగండి. రండ్రా.
ఏంట్రాది? దొరాది బ్యాడేసి రోడ్ అంతా కంపు చేసా ఎవరు క్లీన్ చేస్తారా? హూ ఇస్ గోయింగ్ టు క్లీన్ ఇట్? నేను తీస్తాను దొరా, మా బసవనల్లకి లూజ్ మోషన్స్ దొరా. అచ్చా ఆ, క్లీన్ ఆ, చేయరా దొరా, నీ అప్ప తీస్తాను దొరా, చూస్తావే, క్లీన్ తీస్తాను చేయి. దొరా. తీసేసాను దొరా. వద్దాం దొరా. దండాలు దొరా. అదరా చెక్ ద కార్. పాత బాకి కూడా ఇచ్చా, లెక్క చూసుకో. అసలే నీతో పేచి. అంకుల్ అంకుల్ నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. ఆ. నిన్ను కొబ్బరి బొండ లెక్క వాళ్ళ సెంటర్కి రమ్మంది. అలాగే తొందరగా రమ్మంది. నన్ను వాళ్ళ సెంటర్కి రమ్మందా? రావే రావే రంభకు చెల్లి, వస్తే రమ్మంట మళ్ళీ మళ్ళీ. సరుకు దాచి పెట్టమ్మా మూటే కట్టి, సరుకెళ్ళిపోతానే సానే పెట్టి. రావే రావే రంభకు చెల్లి, వస్తే రమ్మంట మళ్ళీ మళ్ళీ. పట్టాలి నువ్వే పులికి పడాలి, అలాగే పళ్ళు మనాలి, ప్రతిమే బయట పడాలి. రవి నా కళ్ళ పెట్టి నిన్ను నే రచ్చగొట్టి, పేపర్ పట్టి పెన్నే పెట్టి రాసేస్తానే నెలసరి పట్టి. రావే రావే రంభకు చెల్లి, వస్తే రమ్మంట మళ్ళీ మళ్ళీ. గమ్మగా ముద్దులు పెట్టి వెన్నే తట్టి నడుమే చుట్టి, వెచ్చగా పడతా పట్టు చూసుకో. అత్తడకొక్కు దాటలో కొడితే గురి, గొడబెక్కుకుంటదే చూసుకో మర్రే. రావే రావే రంభకు చెల్లి, వస్తే రమ్మంట మళ్ళీ మళ్ళీ. సరుకు దాచి పెట్టమ్మా మూటే కట్టి, సరుకుకెళ్ళిపోతానే సానే పెట్టి. అమ్మ నాన్న